దేవుని నామానికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ కృప కలిగినటువంటి దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు, దేవునికి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోలేను, కానీ రక్షణ పాత్రను చేతపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి దానిగా ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియ పరలోక తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చినాం. దయతో మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోయేటువంటి దేవుడు కాదు ప్రభువా. నిలబడదాన్ని నేను కాదు, కానీ నిలబెట్టువారు మీరే ఉన్నారు ప్రభువా. నా తండ్రి నాయన, నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ శక్తి కలిగిన మాట, మీ అగ్ని లాంటి మాట నా నోట ఉంచి నడిపించమని అడుగుతున్నాను. గ్లోరీ కలర్ శికలర శిఖమర రికలర శిఖందర, మీ శక్తి కలిగిన మాట నా నోట ఉంచండి ప్రభువా. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వింటున్నటువంటి వారికి వినగలిగిన చెవులు, నా వినబుద్ధి కలిగినటువంటి చెవులు తండ్రి, గ్రహించగలిగిన హృదయం, అంగీకరించగలిగిన మనస్సు, ఒప్పింపగలిగిన ఆత్మను మీరు దయచేయండి ప్రభువా. వింటున్నటువంటి వారికి నా తండ్రి వారి యొక్క మనోనేత్రాలు యేసు నామములో తెరవబడును గాక. వాక్యాన్ని వింటూ ఉంటుండగానే వారు నా తండ్రినైనా వారి యొక్క మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు సరిచేయబడును గాక. వారి యొక్క పాప నైజాలు యేసు నామములో కొట్టివేయబడును గాక. అయితే నా తండ్రి మీరు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. యేసయ్య మీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మనము ఈ లోకంలో జీవించేటప్పుడు అనేకటువంటి వాటి కోసం మనం వెతికేటువంటి వారముగా ఉంటాం నా ప్రియమైనటువంటి వాళ్ళారా. అయితే ఈ లోకంలో దేనికోసమైనా వెతుకుతున్నాం. ఎలా అంటే, ఒక వ్యాపారస్తుడు వ్యాపారాన్ని చేసేటప్పుడు ఆ వ్యాపారంలో కనుక నష్టం కలిగిందనుకోండి, కొత్త విధానాల్లో వ్యాపారాన్ని చేయాలని కొత్త మార్గాలను వెతుకుతాడు. అలాగే మన బిడ్డలు చదువుకునేటప్పుడు కాలేజీలో మరి ఏ కాలేజీలో చేర్పించాలి, మంచి కాలేజీలో చేర్పించాలి అని చెప్పి మనం ఆ కాలేజీ కోసం వెతికేటువంటి వారంగా ఉంటాం. ఆ తర్వాత మరి ఒక వ్యవసాయదారుడు తన వ్యవసాయాన్ని చేసేటప్పుడు ఆ వ్యవసాయంలో నష్టం కలిగిందనుకోండి, లేకపోతే ఆ పంట సరిగ్గా రాలేదనుకోండి, ఎటువంటి ఎరువులను వెయ్యాలి, ఏ రకంగా వ్యవసాయం చేయాలి అని కొత్త విధానాలను వెతుకుతాడు. అలాగే మరి మన బిడ్డల వివాహాల్లో ఒక మంచి భర్త మన ఆడపిల్లలకు రావాలని మనం వెతికేటువంటి వారంగా ఉంటాం. అంతేకాకుండా ఈ లోకంలో ధనం కోసం వెతుకుతాం, మరి ధన సుఖభోగాల కోసం వెతికేటువంటి వారంగా ఉంటాం. అయితే మనల్ని వెతుకుంటూ నశించిపోయినటువంటి దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకంలోకి మనుష్య కుమారుడిగా వచ్చాడు ఆ యేసయ్య. ఆ దేవాది దేవుడు తన పరలోకపు సింహాసనాన్ని దిగి తన పరలోకపు ఘనతను, ఆధిక్యతను, మహిమను విడిచిపెట్టి మన కోసం ఆ సిలువలో మరి అనేకమైనటువంటి దెబ్బలను తిని, మరి అయితే కొరడా దెబ్బలను తిని సిలువలో రక్తాన్ని కార్చి, అలాగే మన కోసం గాయపరచబడినటువంటి మన స్వస్థత కోసం, మన యొక్క ఒక పాపికి పాపము నుండి విడుదల కోసం తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా తన యొక్క రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని కార్చి మన కోసం వచ్చాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఈ లోకంలో నశించిపోతున్నాం. ఎలా నశించిపోతున్నాము అంటే, నిత్య జీవానికి నడిపించగలిగినటువంటి మార్గం ఏదో తెలియక, మరి మన జీవ మార్గంలో నడవలేక, ఆ తర్వాత మన ఆత్మకు మోక్షం కావాలి అని మోక్ష మార్గంలో మనం నడవలేనటువంటి వారంగా ఉంటూ ఒక మనిషిని వెతుకుతాడు. ఎలాగా అంటే, ఒక వ్యక్తి యొక్క బలహీనతలను వెతుకుతూ ఉంటాడు, ఒక వ్యక్తి యొక్క పొరపాట్లను వెతుకుతూ ఉంటాడు. అలాగే మనలో ఎన్ని పొరపాట్లున్నా, ఎన్ని బలహీనతలున్నా, అయితే అవన్నీ వెతకకుండా మన కోసం దిగి వచ్చాడు. మనం నశించిపోకూడదు ఈ లోకంలో అని, మన ఆత్మ నశించిపోకూడదు అని విగ్రహారాధనను వెతికేటువంటి వారంగా ఉంటున్నాం. వ్యభిచారాన్ని వెతికేటువంటి వారుగా ఉంటున్నారు, ధనాన్ని వెతికేటువంటి వారుగా ఉంటున్నారు. తాగుబోతూ ఏం చేస్తాడు అంటే ఒక బారును వెతుక్కుంటాడు. అలాగే పేకాట ఆడేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అంటే పేకాట ఆడేటువంటి స్థలాలు, క్లబ్బులను వెతుక్కుంటాడు. అలాగే ఈ రకంగా మనం లోకంలో అనేక వాటి కోసం వెతుకుతూ ఉంటే, ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన ఎంత కృపా కనికరం కలిగినటువంటి దేవుడు, ఆయన అత్యంత జాలి కలిగినటువంటి దేవుడు కనుక మనం నశించిపోకూడదని మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. లూకా సువార్త 19వ అధ్యాయం మనం 10వ వచనంలో చూసినట్లయితే, మరి నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 100 గొర్రెల్లో 99 గొర్రెలు తప్పిపోయినాయి. నా ప్రియమైనటువంటి వారులారా, ఒక్క గొర్రె కోసమే వెతికాడు.
ఒక మాట దేవుని యొక్క వాక్యంలో ఉంది, పాపుల కోసమే వచ్చానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు, కానీ రోగంతో ఉన్నటువంటి వారికి వైద్యుడు కావాలి. ఏ రోగంతో ఉన్నాము మనము? ఏ రోగంతో ఉన్నామంటే పాప రోగాలతో ఉన్నాం, మానసిక రోగాలతో ఉన్నాం. అయితే వాటన్నిటిని సరిచేయటానికి ఆ పరమ వైద్యుడు మనం నశించిపోకుండా ఆ సిలువ అనేటువంటి సింహాసనాన్ని, ఆ సిలువను భరించి ఆ సింహాసనాన్ని దిగి మన దగ్గరికి వచ్చాడు నా ప్రియమైనటువంటి వారలారా. అయితే పాపులను పిలవటానికి వచ్చాడు నా ప్రియమైన వారలారా. అయితే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుండగా మన వెతుకులాటలో దేనికోసమండి? ఆయన మనం వెతుక్కుంటా వస్తే ఆయన మనం ఎలా వెతకాలి, మనం ఎలా వెతికి ఎందుకు వెతకాలి, ఎలా వెతకాలి, వెతికినందువల్ల మనకి ఏమి సంపాదించుకుంటాం అనేటువంటి ఆలోచన మనకి కలగటం లేదు నా ప్రియమైనటువంటి వారలారా. దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు జరిగిపోతున్నాయి, కాలాలు జరిగిపోతున్నాయి. మరి ఈ లోకం యొక్క పోకడ బహు భయంకరంగా ఉంది. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. దేవుని రాకడ వస్తుంది, దేవుని యొక్క ఉగ్రత మన మీదకు వస్తుందని మనము అనుకుంటూనే ఉన్నాం. కానీ మనం ఆయన్ని ఎలా వెతకాలి, మన కోసం వెతికినటువంటి ఆ పరమ దేవుని ఎలా వెతకాలి అని మనం ఆలోచన చేయలేనటువంటి వారంగా ఉంటున్నాం. ఎంతసేపు మన యొక్క అవసరాల కోసం వెతుక్కునేటువంటి వారంగా ఉంటున్నాం. ఈ లోకంలో తుచ్చమైనటువంటి వాటి కోసం, మరి నశించిపోయేటువంటి వాటి కోసం, గతించిపోయేటువంటి వాటి కోసం మనం వెతికేటువంటి వారంగా ఉంటున్నాం. కానీ నిత్య జీవాన్ని వెతకలేనటువంటి వారంగా ఉంటున్నాం నా ప్రియమైనటువంటి వారలారా. 105వ దావీదు కీర్తన 4వ వచనంలో, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. మనం ఎంతమందిమే ఆయన సన్నిధిని నిత్యము వెతుకుతున్నాం? ఆయన సన్నిధిని నిత్యము వెతకాలంటే మనకి సమయం చాలదు నా ప్రియమైనటువంటి వారలారా. మనం పనుల కోసం, మన అవసరాల కోసం అయితే మనకి ఎంతైనా సమయాన్ని వెచ్చించుకుంటాం. కానీ ఆయన సన్నిధిని నిత్యము వెతకటానికి మనకి అసలు సమయమే ఉండట్లా. ఎంత అంటే బిజీగా ఉంటున్నాం, బిజీ మరి అయిపోతున్నాం. కానీ మనం వెతకకపోతే ఏ శ్రమలో బిజీ అయిపోతామో, ఏ కష్టంలో బిజీ అయిపోతామో, ఏ ఇబ్బందులు అనేటువంటి కొలుములో బిజీ అయిపోతామో అనేటువంటిది మనం గ్రహించలేనటువంటి వారంగా ఉంటున్నాం. ఈ దినాన యవనస్తులైన బిడ్డల కోసం మనం తల్లిదండ్రులైనటువంటి వారము దేవుని యొక్క సన్నిధిని వెతకలేనటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని యొక్క సన్నిధిని వెతికినటువంటి వారంగా ఉన్నట్లయితే యవనస్తులైనటువంటి బిడ్డల యొక్క మరి బలహీనతలను, అవధేయతలను మనం దేవుని దగ్గర పెట్టి వారి గురించి మనం ప్రార్థించినటువంటి వారంగా ఉన్నట్లయితే ఈ దినాన యవనస్తుల గురించి మనం దుఃఖించి ప్రలాపించవలసిన అవసరం లేదు. వారు కూడా బిజీ అయిపోతున్నారు నా ప్రియమైనటువంటి వారలారా. మనం ఎంత బిజీ అయిపోయామో మన యొక్క బిడ్డలకు కూడా, యవన కుమారులు, యవన కుమార్తెలు కూడా వారి యొక్క కార్యకలాపాల్లో, లోకపు వ్యవహారాల్లో, లోకపు ఇచ్చలలో మరి వారు కూడా బిజీ అయిపోతున్నారు, లోకపు కోరికలతో బిజీ అయిపోతున్నారు. కనుక మనం ఆ బిజీలు మానివేసి దేవుని యొక్క సన్నిధిని నిత్యము వెతికేటువంటి వారంగా ఉండాలి నా ప్రియమైనటువంటి వారలారా. అక్కడ దానియేలు దినానికి ముమ్మార్లు మోకాళ్ళుని ప్రార్థించాడు. అయితే రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఆయనని సింహాల బోన్లో వేసినప్పుడు మరి మరలా తిరిగి వచ్చి రాజు ఏమంటున్నాడంటే, నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను కాపాడినా దానియేలు అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే దానియేలు నిత్యము దేవుని సేవించాడు. కనుకనే రాజుగారు వచ్చి ఆ మాట పలకగలిగారు. మనం కూడా నిత్యము దేవుని సన్నిధిని వెతికినట్లయితే మన యొక్క కష్టాలు కూడా నువ్వు నిత్యము దేవుని సన్నిధిని వెతుకుతున్నావని దూరం అయిపోతాయి. మన శ్రమలు కూడా, మన బాధలు కూడా, మన నిందలు, అవమానాలు కూడా మన నుంచి దూరం అయిపోతాయి నా ప్రియమైనటువంటి వారలారా. నిత్యము దేవుని యొక్క సన్నిధిని వెతకలేకపోవటం వలనే మనము అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతున్నాం, కష్టాలకు గురి అవుతున్నాం, శాపాలకు గురి అవుతున్నాం నా ప్రియమైనటువంటి వారలారా. అలాగే మరి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. అయితే మనకి దేవుని యొక్క సన్నిధి తోడుగా లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటిది దేన్ని కూడా మనము జయించలేనటువంటి వారంగా ఉంటాం నా ప్రియమైనటువంటి వారలారా. ఏమైనా సరే మనకి దేవుని యొక్క సన్నిధి మనతో రావాలి, దేవుని యొక్క సన్నిధి మనతో తోడుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆయన యొక్క సన్నిధిని వెతకాలి, ఆయన యొక్క బల ప్రభావాలను వెతికేటువంటి వారంగా ఉంటాం. లోకంలో దేనిని వెతికేటువంటి వారంగా ఉండక మన కోసం తను నశించినటువంటి దాన్ని వెతికి రక్షించడానికి తన శిలువ సింహాసనాన్ని దిగి వచ్చినటువంటి ఆ యేసయ్యను మనం వెతికేటువంటి వారంగా ఉండాలి. గ్లోరీ కలర శికలర శికమర రికలర శికందర తులిబిక్రమ క్రిమిక్రమకర శికలర లార్డ్ జీసస్ హల్లెలూయా. ఎంత చక్కటి దేవుడు మనకుండగా, ఎంతటి అద్భుతమైనటువంటి దేవుడు, ఆశ్చర్యకార్యాలు
జరిగించేటువంటి దేవుడు మనతో ఉండగా ఆయన సన్నిధిని మనం వెతకలేనటువంటి వెర్రి బాగులుగా ఉంటూ అనేక శ్రమలను అనుభవిస్తున్నాం, అనేక నిందలను అనుభవిస్తున్నాం అని బాధపడేటువంటి వారంగా ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, యెహోషువ జామునే లేచి దేవుని యొక్క సన్నిధిని వెతికాడు గనక హాయి పట్టణాన్ని జయించగలిగాడు. శత్రువు అయినటువంటి సాతాను ఈ లోకాన్ని ఏలుతూ ఉంది. ఈ లోకాధికారి అయినటువంటి సాతాన్ని మనం జయించాలి అంటే మనం దేవుని యొక్క సన్నిధిని నిత్యము వెతికేటువంటి వారంగా ఉండాలి. అటువంటి వారంగా ఉండలేనటువంటి వారంగా ఉన్నట్లయితే సాతాను ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద దాడి చేస్తాడో, మన కుటుంబంలో, మన పరిస్థితుల మీద, మన ఆర్థిక ఇబ్బందుల మీద, మరి అలాగే మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతల మీద, మన శరీరం మీద ఎటువంటి జబ్బులను తీసుకొచ్చి పెడుతున్నాడో మనకు తెలుస్తున్నటువంటి విషయమే నా ప్రియమైనటువంటి వాళ్ళారా. కనుక దేవుని యొక్క సన్నిధిని నిత్యము వెతికేటువంటి వారంగా ఉండాలి. యెహోషువ వలె, మరి అలాగే మరి దానియేలు వలె మనం దేవుని సన్నిధిని నిత్యంగా వెతకాలి. ఇక్కడ 63వ కీర్తనలో దావీదు అంటున్నాడు, ఇక్కడ ఒక మాట చూడండి. దావీదు అంటున్నాడు, ఉదయకాలంలో లేచి నేను దేవుని యొక్క సన్నిధిని వెతుకుతాను, నీ బల ప్రభావం వెతుకుతున్నాను అని చెప్పి దావీదు కీర్తనలో ఒక మాట రాయబడి ఉన్నది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎంతమంది మనం ఉదయకాలంలో లేచి దేవుని యొక్క సన్నిధిని చూడండి. ఇక్కడ దేవా నా దేవుడు నీవే, వేగునే నిన్ను వెతుకుతును, బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయం ముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవా నా దేవుడు నీవే అని ఉదయకాలంలో లేచి మనం ఎంత మంది దేవుని యొక్క సన్నిధిని వెతుకుతున్నాం. మనం దేవుని యొక్క సన్నిధిని ఉదయకాలమునే లేచి మొదటి జామున లేచి జామున లేచి మనం వెతికినటువంటి వారంగా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది అంటే, నా ప్రియమైనటువంటి వారలారా, మనకు వచ్చే శోధనలో మనకు జయం జరుగుతుంది. మనకు వచ్చే శోధనలో మనం జయాన్ని పొందుకుంటాం. మన యొక్క కష్టాల నుంచి విడిపించబడతాం, మన యొక్క శ్రమల నుంచి విడిపించబడతాం, మన యొక్క దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది. ప్రభు, మరి నా ప్రియమైనటువంటి వారలారా, మన బాధలు ఓదార్చబడతాయి. మన బిడ్డలు భయభక్తులు కలిగి జీవించేటువంటి వారుగా ఉంటారు. మన కుటుంబాన్ని కట్టుకోగలిగినటువంటి మరి ఆ దేవుని యొక్క సన్నిధిని మనం వెతకాలి, ఎంతైనా తప్పక వెతకాలి. కనుక మనం వెతికేటువంటి వారంగా ఉందాం ఈ ఉదయకాల సమయంలో. ఇంకొక మాట ఉన్నది చూడండి, మరి ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట ఉన్నది. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమంటుంది దేవుని యొక్క వాక్యం. మనం మొదట దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని వెతకటం లేదు, కానీ మనం ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని వెతుకుతున్నాం, మన శరీర ఆశలను వెతుకుతున్నాం, మన శరీర కోరికలను వెతుకుతున్నాం, సమస్తాన్ని మనం వెతికేటువంటి వారంగా ఉంటున్నాం. కానీ మరి శరీర అవసరాల్ని, ఈ భూమిపై ఉన్నటువంటి ప్రతిదాన్ని వెతికేటువంటి వారంగా ఉంటున్నాం. కానీ నా ప్రియమైనటువంటి వారలారా, దేవుని మీద దృష్టి నిలుపుకునేటువంటి వారంగా ఉండలేకపోతున్నాం. అయితే ఒక ఆధ్యాత్మిక విషయాలకి మనం ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వారంగా ఉండలేకపోతున్నాం. అంటే మనం ఆధ్యాత్మిక విషయాల కోసం ఎక్కువ శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉండాలి నా ప్రియమైనటువంటి వారలారా. అయితే దేవుని యొక్క రాజ్యంలో మహిమ ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉన్నది నా ప్రియమైనటువంటి వారలారా. అయితే దేవుని యొక్క నీతి అంటే మరి మనము ఇప్పటికే దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడ్డాం. కానీ దేవుని యొక్క నీతి అంటే న్యాయాన్ని అనుసరించి నడిచాడు ఆ దేవుడు, ఆ దేవాది దేవుడు. అలాగే మన వ్యక్తిగత జీవితంలో మనం న్యాయాన్ని అనుసరించి నడిచేటువంటి వారంగా ఉండలేకపోతున్నాం. కనుక అయితే ఆ రాజ్యాన్ని, నీతిని వెతకాలి అంటే మన వ్యక్తిగత జీవితంలో ఆ న్యాయాన్ని వెతికే, న్యాయవంతమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారంగా ఉండాలి. దేవుని రాజ్యానికి మేలు, మహిమ కలిగేటటువంటిగా మనం జీవించేటువంటి వారంగా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ఆ మహిమ, మేలుని అనేకులకు మనం రుచి చూపించేటువంటి వారంగా ఉండాలి నా ప్రియమైనటువంటి వారలారా. అట్లా కాకుండా మనం ఏం చేస్తున్నాము అంటే, మరి దేవుని యందు విశ్వాసం ఉంచామని చెప్తూ వారు ధనాన్ని సంపాదించుకుంటే మనం బ్రతికినంత కాలము ఈ ధనం సరిపోతుంది అని ఆలోచన చేసేటువంటి వారంగా ఉంటున్నాం. ఆ ధనము మనని ఈ లోకంలో నుంచి మరి జీవన విధానంలో అన్నిటికీ సరిపోయేటటువంటిదిగా ఉంటుంది అని మనం ఆలోచన చేస్తున్నాం. అయితే ఇక్కడ ఒక మాట, మనం సంపాదించాలి, మన యొక్క కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి, మనం జీవించడానికి మనకు తగినంత మనకు కావాలి. కానీ ఆ ధనాన్ని మనం సంపాదించకూడదు. ధనం మన చుట్టూ తిరగకూడదు నా ప్రియమైనటువంటి వాళ్ళారా. ఆ ధనమే సమస్త అక్కరతల్లో నుంచి డబ్బు వెంట మనం వెళ్ళకూడదు. మన వెంట డబ్బు రావాలి, ధనం వెంట మనం పరిగెత్తే వారం ఉండకూడదు. మన వెంట ధనం రావాలి నా ప్రియమైనటువంటి వాళ్ళారా. ఆ ధనమే మన నిజ రక్షకుడు అయినటువంటి యేసయ్య. ఆ యేసయ్యను మనం యజమానిగా పెట్టుకుని ప్రతి ఒక్క విషయంలో ఆ యేసయ్యను అధ్యక్షుడిగా పెట్టుకుని మనం నడిచినటువంటి వారంగా ఉన్నట్లయితే మనకు కావాల్సిన సమస్తాన్ని మన మీద శ్రద్ధ కలిగి ఉంటాడు. ఇదిగో ఒక సమస్య వచ్చిందనుకోండి, మన అవసరతలు వచ్చినాయి అనుకోండి,
ఏమండి ప్రభువా నీకంటే నాకు ఇంకొక మార్గం లేదు, నీవు తప్ప నాకు దిక్కు లేదని మనం ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధిని వెతికినట్లయితే ఆయనే మనకి ధననిధి అయినాడు. ఆయన పరలోకీలను విప్పి తన ధననిధి నుంచి మనకి ధనాన్ని సహాయం చేయగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళారా. అయితే మన భూమి మీద ఉన్నటువంటి ప్రతి దాని మీద మనం శ్రద్ధ కలిగి ఉంటాం, ఎంతో మక్కువ కలిగి ఉంటాం. ప్రతి వస్తువును తెచ్చి మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు దాన్ని ఎంతో శ్రద్ధగా, అది పాడైపోకూడదని ఎంతో జాగ్రత్తగా చూస్తాం, దాన్ని ఎంత భద్రపరుస్తామో. కానీ దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతకటం మీద మనకంత శ్రద్ధ, అంత మక్కువ, అంత భక్తి అంత మనకి కనపడట్లేదు నా ప్రియమైనటువంటి వాళ్ళారా. మనం దేవుని యొక్క రాజ్యాన్ని వెతికి దాని మీద మన శ్రద్ధ మక్కువ మనం పెట్టుకున్నట్లయితే ఆయన మన మీద ఒక ప్రణాళికను పెట్టుకుని మన మీద ఒక శ్రద్ధను ఉంచి, మన కుటుంబం మీద ఒక శ్రద్ధను ఉంచి, మన కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ఏ రకంగా నడిపించాలో ఆ రకంగా నడిపిస్తాడు నా ప్రియమైనటువంటి వాళ్ళారా. అయితే మనం భూలోక విషయాల్లో ఎంతైనా పాటుపడతాం, ఎంత ధనాన్నైనా వెచ్చిస్తాం, ఎంత సమయాన్నైనా ఖర్చు పెడతాం. కానీ దేవుని రాజ్యం కోసం, నీతి కోసం మనం ఖర్చు పెట్టేటువంటి వరంగా, దేవుని యొక్క కార్యకలాపాల కోసం మన సమయాన్ని వ్యయపరిచేటువంటి వరంగా, మన డబ్బును వ్యయపరిచేటువంటి వరంగా ఉండలేకపోతున్నాం. అయ్యో దేవుని సన్నిధిని వెతకటానికే మనకు సమయం చాలటం లేదు. అయితే ఇది దేవుని రాజ్యం, మొదట నీతి. మన వ్యక్తిగత జీవితాల్లో ఆ దేవుడు ఏ రీతిగా న్యాయాన్ని అనుసరించి నడిచాడో అదే రీతిగా మనకు కూడా వ్యక్తిగత జీవితంలో ఒక న్యాయాన్ని మనం అనుసరించి నడిచేటువంటి వారంగా ఉంటున్నాం. స్వార్థం, ధనాపేక్ష, లాభం, మోసం, అబద్ధాలు, అక్కడికి రానటువంటి విషయాల పట్ల మనం చాలా శ్రద్ధ కలిగి ఉంటున్నాం, చాలా జాగ్రత్త కలిగి ఉంటున్నాం. ఈ లోక వ్యాపారాల్లో ఎలా చెయ్యాలి, ఎలా మోసంతో చేయాలి అనేటువంటి శ్రద్ధ కలిగి ఉంటున్నాం. కానీ దేవుని యొక్క నీతిని వెతికేటువంటి వారంగా ఆల్రెడీ మనం నీతిమంతులం అని చెప్పి దేవుడు తన రక్తంతో కడిగి, తన పరిశుద్ధ రక్తం